అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ తుంటి మీద కొడితే మూతి పళ్ళు రాలుతాయా అని ఎవరైనా అడిగితే ఇదివరకైతే అందరిలాగే అలా ఎలా రాలుతాయండి అంటూ దబాయించేసేది ముద్రిక. ఇప్పుడు అడిగితే అనుమానంగా చూసి రాలినా రాలవచ్చు అంటోంది. అనుభవం అలాగుంది మరి. కాకపోతే పుట్టింట్లో ఆమెకు పురుడు జరిగితే అదే సమయంలో మెట్టినీళ్ళు పీలికల పందిరి అయిపోవడం ఏమిటి? అదేమని ఎవరిని అడగడానికి ఏముంది? వాళ్ళ ఆయన నిర్వాకమే అలా ఉన్నప్పుడు తల పట్టుకు కూర్చుంది ముద్రిక. తన విబుడితో తలపడేదెలాగో తగవు తెగేదెలాగో తోచక. నాకు ఆరోగ్యం బాగుండడం లేదే, ఓ రోజు లేస్తే 2 రోజులు పడకేస్తున్నాను. ఇటు మీ అక్కనేమో డెలివరీ అయ్యేదాకా బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు డాక్టర్లు. చిన్నవాళ్ళు, మిమ్మల్ని విడదీయడం భావ్యం కాదు కానీ తప్పడం లేదు. అల్లుడు గారు ఒప్పుకుంటే ఈ 4 నెలలు ఇక్కడికి వచ్చి అక్క ఓ పాపని ఎత్తుకునేదాకా సాయం చేయగలవా అని 4 నెలల క్రితం అడిగింది ముద్రిక తల్లి. ముద్రికకి అక్క అంటే చాలా ప్రేమ. పసి వయసు నుంచి ఒక్క క్షణం విడిచి ఉండేవాళ్ళు కాదు. అక్కకు పెళ్ళై వెళ్ళిపోతున్నప్పుడు ఇద్దరూ గుండెల విసేలాగా ఏడ్చారు. 3 ఏళ్ల నుంచి పిల్లలు కలగడం లేదని చింతలో మునిగిపోయిన అక్కకి ఇన్నాళ్ళకి శుభగడియలు వస్తుంటే సాయం చేయకుండా ఎలా ఉంటాను? మనం కాస్త ఇబ్బంది పడదాం సుబ్బు అంది బెంగపడుతున్న భర్తతో. శుభప్రదమైన కార్యం కోసం వెళ్తున్నాను అనుకుంది కానీ ఉపద్రవం ముంచుకొస్తుందని ఆమె కలలో కూడా అనుకోలేదు. విధి విధానం అదే కదా. ఈ 4 నెలల్లోనూ 2 సార్లు వచ్చి వెళ్ళాడు సుబ్బారావు. వచ్చిన ప్రతిసారి ఒక్కరోజు మాత్రమే ఉండి వెళ్ళాడు. ఇంకొక రోజైనా ఉండమని బతిమలాడినా అమ్మో నీళ్లు అంటూ కాళ్ళు చెప్పులో దూర్చుకుని పారిపోయేవాడు. ఎలా ఉంటున్నావు సుబ్బు అని శయ్యాగృహంలో గుండెల మీద తలపెట్టుకుని ముద్రిక బెంగగా అడిగితే తలపెట్టుకున్న కార్యంలో తల మునకలవుతున్నానని చెప్పేవాడు. ఆ మాటలు అర్థం చేసుకునే ప్రయత్నం చేసే తీరిక లేక దొరికిన కాస్త సమయాన్ని సద్వినియోగం చేసుకునే కార్యంలో మునిగిపోయేది ముద్రిక. కార్యనిర్వహణ అనంతరము నిద్రలో కూరికిపోయి ఏవేవో కలవరించేవాడు సుబ్రావు. అదిగదిగో చిగురింత అనేవాడు. బుజ్జిముండలు లుకలుకలాడుతున్నాయి అని నిద్రలోనే నవ్వుకునేవాడు. అంత బాగుందా పానీయం, లొట్టలు వేస్తున్నారు అనేవాడు. సగం సగం వినబడే ఈ కొత్త రకం పలవరింతలు అర్థమయ్యేవి కావు ముద్రికకి. ఆమె సీరియస్గా తీసుకోలేదు. కష్టకాలం ముంచుకొస్తుంటే ఇష్టసకుడి మాటలైనా సరే అర్థం కావు కదా. అక్కకి 12 కొడుకు పుట్టాక ఘనంగా జరిగిన బారసాలకి వచ్చిన మొగుడితో కలిసి వెనక్కి బయలుదేరింది ముద్రిక. ఇంట్లోకి అడుగు పెడుతూనే ఏదో తేడా కొట్టింది. కిచెన్లోకి వెళుతుంటే స్పష్టంగా తెలిసింది. కిచెన్ కమ్ డైనింగ్ రూమ్ సగానికి సగం కుంచుకుపోయి దర్శనమిచ్చింది. ఆనుకుని ఉండే బాల్కనీ శుభ్రంగా రెట్టింపై కనిపించింది. పెరిగిన బాల్కనీలో కాలు పెట్టే చోటు కూడా లేకుండా చిన్నవి పెద్దవి మట్టి కుండీలు. ఏమిటిది సుబ్బు, ఏమిటిదంతా అయోమయంగా అడిగింది. కనిపిస్తోందిగా, కిచెన్ గోడ యువతలకి జరిపించి బాల్కనీ వైశాల్యం పెంచేశాను. ఆరోగ్య మహాభాగ్యానికై పెరటి కూరల పెంపకం. ఇదేమిటి కొత్త వెర్రి? కోపంగా అడిగింది. నువ్వు వెళ్ళాక నా మానాన నేను మాడిపోయిన వంట తింటున్నానా అది చూసి జాలిపడ్డ మా కొలీగ్ మిరియాలరావు నన్ను ఓ ఆదివారం లంచ్కి పిలిచాడు. భోజనంలో వాళ్ళ ఆవిడ వడ్డించిన కూరలు నా జిహ్వను గిచ్చి లేపాయి. గుత్తి వంకాయలు నోట్లో కరిగిపోయాయి. కూరలోని బెండకాయలు అంత వేపినా తగ్గదిలే అంటూ ఆకుపచ్చగా నవనవలాడుతూనే ఉన్నాయి. మడిలోంచి నేరుగా పులుసులో పడితే కొత్తిమీర ఘుంగుమ అంతగా పెరిగిపోతుందని ఆవాళ్లే తెలిసొచ్చింది. చెల్లెమ్మ వంట అదుర్స్ అన్నాను తినిలేస్తూ. నాదేముంది అన్నయ్య గారు, రుచి అంతా కూరగాయల్లోనే ఉంది అంది చెల్లెమ్మ చిరుగర్వానికి వినయం చొక్కా తగిలిస్తూ. అప్పుడు తీసుకెళ్లి చూపించాడు మిరియాలరావు పెరటి తోట వైభవం. వంగ, బెండ మొక్కలు, దొండ, బీరపాదులు, ఇంకా ఆకుకూరలు, మైక్రోగ్రీన్స్ అనబడే బుల్లి మొలకలు. ఆహా, అలాగే కోసుకుని నోట్లో వేసుకోవాలనిపించింది. ఇలా మొత్తం లిస్టు చదివితే కూరగాయల బండివాడి కేక గుర్తుకు వస్తుంది నీకు. అప్పుడు అర్థమైంది నాకు నా వంట ఎందుకు ఇలా గోరిస్తుందో. నేరం నాది కాదు, కూరలది. బజార్లో దొరికే కూరల్లో రుచి ఉండట్లేదు, పురుగులు పుచ్చులు తప్ప. ఆకుకూరలు కొంటే వాటి నిండా మచ్చలు చిల్లులు. మిరియాలరావు ఒక్కపూటే భోజనం పెట్టినా జీవితకాల భోజనానికి తగ్గ హితబోధ చేసి పారేశాడు. శ్రీమతి పుట్టింటికి వెళ్ళినా ఏ సుబ్బయ్యని ఆశ్రయించలేదు నువ్వు. శుభ్రంగా వండుకు తింటూ సుబ్బారావు అనే పేరుని సార్థకం చేసుకున్నావు. అంటే నీకు ఆరోగ్య స్పృహ నిండుగా ఉందన్నమాట. ఇంత స్పృహ ఉన్న నువ్వు ఇంకా 2వ స్టెప్ తీసుకోవాలి. బయట వంటలకే కాదు, బయట కూరగాయలకి కూడా నీ కిచెన్లో ప్రవేశించే అవకాశం లేకుండా చేయాలి. అప్పుడే నీ ఆరోగ్యం 100 సంవత్సరాల పాటు వర్ధిల్లుతుంది. పెరటి తోట కోసం పడే శ్రమ మానసికంగా కూడా ఉల్లాసనిస్తుంది. మెంటల్ హెల్త్ అన్నమాట. ఇన్ని లాభాలు అతి తక్కువ ఖర్చుతోనే. పనికిరావని పారేసే వ్యర్థాలు మనం మెలకుగా పట్టుకుంటే పనితీరు ప్రదర్శిస్తాయి. అమలు చేయి, నేడు అనుభవించి చూడు. మిరియాలరావు సలహాకి పడిపోయాను. మనకి పెరడు లేదు కనుక బాల్కనీని డిసైడ్ చేసేశాను. ఒంటిరాతి పార్ట్నర్ గోడ పడగొట్టి యువతలకి జరపడానికి 4 రోజులు కూడా పట్టలేదు. వెంటనే కుండీలు, మొక్కలు, విత్తనాలు సమస్తం సమకూర్చేశాను. మన వంటింటి తోట రెడీ చెప్పడం ఆపాడు సుబ్రావు. ముద్రిక పరిశీలనగా చూసింది. కుండీలన్నింటిలోనూ ఏవేవో మొక్కలు.
కొన్ని ఎండిపోతూ కొన్ని వంగిపోయి ఇదేమిటి, ఏ మొక్కకి పిందెలన్నా లేవు? పగలబడి నవ్వాడు సుబ్బరావు. వెనకటికి ఓ అమ్మాయి అశ్వర్థ ప్రదక్షిణ చేస్తూ అడుగడుక్కి కడుపు తడిమి చూసుకుందట. అలా ఉంది నీ హడావుడి. కాస్తాయి తొందరపడితే అవుతాయా పనులు? ఎంతటి మహర్షి అయినా తపస్సులో కూర్చోగానే వరం పొందలేడు. పుట్టలు కట్టాలి, జడలు పెరగాలి. ఎన్ని సినిమాలలో చూడలేదు? అతడి ధోరణి సాగిపోతూనే ఉంది. మొక్కలన్నాక తెగుళ్ళుంటాయి, పోషణ చూసుకోవాలి. పిచ్చి మొహాలు ఒక్క పూట నీరు పెట్టకపోతే దిగాలు పడి చూస్తాయి. వేళ్ల కింద నేల గట్టిపడిపోతే లోపలికి పాకలేక విలవిలలాడిపోతాయి. పురుగులు పట్టుకుంటే గిలగిల్లాడిపోతాయి. ఎన్ని ఉంటాయి వాటికి బాధలు? అన్నీ మనమే చూసుకోవాలి. అతడి ధోరణిని వదిలి లోపలికి వెళ్ళిపోయింది ముద్రిక. మర్నాడు తెల్లవారక ముందే గుప్పున వస్తున్న దుర్వాసనకి మెలకు వచ్చిన ముద్రికకి పక్కనే ఉండే సుబ్బరావు కనిపించలేదు. ముక్కుకి చున్నీ అడ్డం పెట్టుకుని వాసన వస్తున్న వైపు నడిచింది. అది బాల్కనీలోకి దారి తీసింది. అక్కడ సుబ్బరావు మూతికి ముక్కుకి కలిపి ఓ గుడ్డ చుట్టుకుని 2 లీటర్ల ప్లాస్టిక్ సీసాలోంచి సదరు దుర్వాసనకి హక్కుదారు అయిన నల్లటి ద్రావకం బయటికి తీస్తున్నాడు. యాక్, ఏమిటిది అని అడిగింది ముఖం వికారంగా పెట్టిన ముద్రిక. అయ్యో, అలా అసహించుకోకూడదు. ఇదేం పరాయి పదార్థం కాదు. మన పళ్ళ తొక్కులు, కూరగాయల తొక్కులు, మిగిలిపోయిన కూర ముక్కలు, మనం పూజ చేసి తీసేసిన పూలు, వీటన్నిటిని ఇలా ఓ 2-3 వారాలు ఈ బాటిల్లో బంధించి ఉంచితే మన మొక్కలకి ప్రియాతిప్రియమైన పానీయం తయారవుతుంది. అదే ఇది. ఇవి గివిగో చూసావా? ఈ బాటిల్లో లుకలుకలాడుతున్నాయి బుజ్జిముండలు. ఇవి రైతినేస్తం పురుగులు. ఇవి వచ్చేసాయంటే ఇక మన ద్రావకం ముదిరినట్టే. నేలలోకి చొచ్చుకుపోయి గుల్లబారుస్తూ మొక్కల వేళకి దారి చేస్తాయి ఇవి. 1 లీటరు నీళ్ళల్లో 100 గ్రాముల పానీయాన్ని గనక కలిపి మొక్కలకి తాగించామంటే ముక్కుతో పాటు చెవులు కూడా మూసుకుని లోపలికి పరిగెత్తింది ముద్రిక. తల తిప్పుకుని తన పనిలో పడిపోయాడు సుబ్బరావు. మన్నాడు మధ్యాహ్నం కునుకు తీస్తున్న ముద్రికని బెల్లు కొట్టి లేపాడు అజయమాన్ వీరుడు. ఏం తెప్పించాడబ్బా ఈ మహానుభావుడు అనుకుంటూ వెళ్ళి సుబ్బరావు పేరు మీద ఉన్న పార్సిలు అందుకుంది. 970 రూపాయలు వసూలు చేసుకుపోయాడు వాడు. తెరిచి చూసి ముద్రిక తెల్లపోయింది. ప్యాకెట్లో వేపాకులు అమెజాన్ నుంచి. ఏం చేసుకుంటారు? ఇవి మొక్కలకేనా? అవును. వీటిని మిక్సీలో గ్రైండ్ చేసి వేపాకు ముద్ద నీళ్లలో కలిపి ఒక రాత్రి నిద్ర చేయిస్తే మహత్తరమైన పురుగుల మందు తయారవుతుంది. నిద్ర చేసిన వేపరసాన్ని వడగట్టి ఆ పసరు నిల్వ చేసుకోవచ్చు. వారానికి ఒకసారి 100 గ్రాముల వేప పసరు 1 లీటర్ నీళ్లలో కలిపి సాయంత్రం రాగానే ప్యాకెట్ విషయం చెప్పిన అర్ధాంగికి వివరించబోయిన సుబ్బరావు ముద్రిక సగంలోనే నిష్క్రమించడమైన గమనించి నిట్టూర్చాడు. దీనికి మొక్కల మీద ఎప్పటికీ ప్రేమ ఏర్పడేనో ఏమో. 4 రోజుల తర్వాత పొద్దున్నే వచ్చింది. రావమ్మా, తెచ్చావా రావమ్మా అన్నాడు సుబ్బరావు తలుపు తీసి. ఆయ్ అంటూ పెద్ద ప్లాస్టిక్ సంచితో తెచ్చిన ఆవు పేడ అందించింది రావమ్మ. మరో బాటిల్ విడిగా ఇస్తూ మూత్రమండి అంది. బెడ్రూమ్లోంచి వచ్చిన ముద్రికకి చెప్పాడు సుబ్బరావు. ఏం లేదు, తాజా గోమూత్రం తెప్పించాను. ఈ రెండింటినీ కలిపి తొట్టెలో పోసి ఆరారుగా కర్రతో కలేదిపుతూ 3 నిద్రలు చేయిస్తే బేష్ అయిన ఫెర్టిలైజర్ తయారవుతుంది. దానిని 4 గింతల నీటిలో కలిపి మనమేమైనా ఓ ఎకరం పొలం కొంటున్నామా? ఎందుకింత హడావుడి? ఒక మొక్క అయినా పైకి వచ్చి కాయలేదు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నారు పెద్దలు. పెరటితోటే కదా అని అశ్రద్ధ చేస్తే ఫలసాయము అలాగే ఉంటుంది. శ్రద్ధ తీసుకోవడానికి ఎకరాలే అక్కర్లేదు. శ్రద్ధగా పెంచాలన్న మనసుంటే చాలు. కావచ్చు, కానీ మన 2 బెడ్రూమ్ ఫ్లాట్లో ఎరువుల తయారీ పెడితే ఫ్లాట్ అంతా కంపు కొడుతోంది కదా. అనునయంగా చెప్పాలని చూసింది. చూడు ముద్రి, మన రైతన్నులు ఇలాగే కంపుకు జడిసి దూరంగా ఉంటే మన 4 వేళ్ళు నోట్లోకి వెళ్ళేవా? మనం ఏమాత్రమైనా చేసి వారి బాట మనకి పూబాట అని చాటనవసరం లేదా? భర్త అంత హెవీ డైలాగులు చెప్తుంటే భరించలేక సీన్లోంచి నిష్క్రమించింది ముద్రిక. అంతటితో ఆగలేదు. ఆ ఆదివారం పెద్ద దుకాణమే పెట్టు కూర్చున్నాడు సుబ్బరావు. ముద్రిక కన్నా ముందే కిచెన్లోకి దూరాడు. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు కలిపి నీళ్లు పోస్తూ మిక్సీలో మెత్తగా రుబ్బాడు. ఆ మిశ్రమాన్ని ఒక పెద్ద బాటిల్లో నింపి 3 సొల్యూషన్ అని రాసి పెట్టుకున్నాడు. ఆ ఘాటుకి కళ్ళు మండి ముక్కులోంచి చెవుల్లోంచి పొగలు వచ్చి ఫ్రేమ్లోంచి పారిపోయింది ముద్రిక. తర్వాత ఒక గిన్నెలో ముందే సిద్ధంగా ఉంచుకున్న అరటికాయ, పండు తొక్కల్ని, ఉల్లి పొట్టుని వేసి నీళ్లు పోసి అరగంట సేపు బాగా ఉడకపెట్టాడు. మధ్యలో వచ్చింది ముద్రిక. ఏమిటి సుబ్బు, ఈవేళ బ్రేక్ఫాస్ట్ నువ్వే తయారు చేస్తున్నావా? బ్రేక్ఫాస్ట్ కాదు, లంచ్. మనకు కాదు, మొక్కలకి. ఈవేళకి కాదు, పైవారానికి సీరియస్గా చెప్పాడు సుబ్బరావు. తల తిప్పకుండానే తల కొట్టుకు వెళ్ళిపోయింది ముద్రిక అక్కడి నుంచి స్విగ్గీకి పలహారాల ఆర్డర్ పెట్టడానికి. అదేం పట్టించుకోకుండా మరిగిన నీళ్ళని వడగట్టి మరో బాటిల్లో నింపాడు. ఉత్సాహంగా ఆల్లోకి వచ్చి చెప్పాడు. మొక్కలకి ఊరగాయలు రెడీ. ఈ ద్రావకాలు ఏటికేడాది నిలవ ఉంటాయి. 2 వారాలకు ఒకసారి లీటర్ నీళ్లలో 100 గ్రాముల ద్రావకం కలిపి మొక్కలకి పోసామనుకో, లొట్టలేసుకుంటూ తాగుతాయి, దిట్టంగా పెరుగుతాయి. జవాబు చెప్పలేదు ముద్రిక. ఆ తర్వాత కూడా చాలా రోజుల దాకా సుబ్బరావు కిచెన్ తోట పెంపకం సాగుతూనే ఉంది.
కిచెన్లోంచి రకరకాల పోషకాలు వెళ్తూనే ఉన్నాయి. ఇంకా తోటలోంచి వంటలోకి దిగుబడులు మాత్రం మొదలు కాలేదు. ఇప్పుడన్నా ఓ కొత్తిమీర ఆకు, 4 మెంతి ఆకులు తప్ప. ఒక వంగ చెట్టు తాడెత్తున పెరిగింది కానీ అది పోతు మొక్క అన్నారు. దానికి విగ్రహ పుష్టి తప్ప ఒక్క పువ్వు కూడా పూయలేదు. ఒక్క కొమ్మ కూడా కడుపు పండలేదు. బెండ మొక్కలు పెరిగాయి కానీ వాటి కాయలు కంచంలోకి వచ్చే ముందే పురుగులు ఎగరేసుకుపోయాయి. ముక్కలు గిల్లుకుంటూ వేసిన సేంద్రియ ఎరువులు ఎటుపోయాయో తెలియదు. ఇలా కాదు అనుకున్నాడు సుబ్రావు. ఇంకా ఏదో చేయాలి అని గొనుక్కున్నాడు. ఏదో చేయాలి అన్న విషయంతో ముద్రిక కూడా ఏకీభవించింది. పెరటి తోట పెంపకం, హరిత విప్లవం, పర్యావరణ పరిరక్షణ ఆలోచనలన్నీ మంచివే. అయితే 100 అడుగుల చదరంలో 1000 మొక్కలు పెంచడం, లీటర్ల కొద్దీ ద్రావకాలు పోయడం, ఉన్న 2 గదుల్లోనూ కంప కొట్టే సంచులు నింపడం, మొక్కలతో పాటు మన ఆరోగ్యం కూడా కాస్త చూసుకోవాలి కదా, కన్ను సైజును బట్టే కదా కాటుక పెట్టుకోవాలి అనుకుంది. తిన్నంత తేలిక కాదు కూరలు వండడం, కొన్నంత తేలిక కాదు వాటిని పెంచడం అన్న విషయం ఇతగాడికి ఎలా తెలియచెప్పాలబ్బా. ఏం చేయాలో ఓ క్లారిటీ వచ్చేసరికి కాలం కలిసొచ్చింది బహువిధాల. వారం రోజుల కోసం హెడ్ ఆఫీస్కి టూర్ వెళ్ళిన సుబ్రావు తిరిగి వచ్చేసరికి సీను మారిపోయింది. బాల్కనీలో ఒక్క కుండీ లేదు. అంతా చదునుగా విశాలంగా ఉంది. మట్టుకొట్టుకు మాసిపోయిన పాలరాతి పలకలు బయటపడి మెరుస్తూ కనిపిస్తున్నాయి. మై గాడ్, నా కుండీలు, నా మొక్కలు అంటూ చిందులు తొక్కబోయాడు సుబ్రావు. గోముగా అతని భుజం మీద తల పెట్టిన పథకం చెప్పేసింది ముద్రిక. ఇది ఆరోగ్య ప్రణాళికే సుబ్బు. రేపు వచ్చే బుల్లి సుబ్బారావు ఈ బాల్కనీలోనే పాకుతూ పెరగాలి. ఈ మట్టిలోనూ కుండీల మధ్య ఎలా? అందుకే నేను వీటిని తీయించేసి బాల్కనీ కడిగించేశాను. ఒక్క క్షణం ఒళ్ళు మండిపోయింది. ఆనక ఆమె మాటల్లో స్లో మోషన్లో బుర్రలోకి చొరబడ్డాయి. కొండల మాటు చంద్రబింబంలా సుబ్రావు ముఖం మీదకి నెమ్మదిగా విస్మయంతో కూడిన చిరునవ్వు ఎక్కి వచ్చింది. ఓహో అంటే మనకు బుల్లి సుబ్రావు మరో 7 నెలల్లో జవాబు చెప్తూ గబుక్కున సిగ్గుపడి సుబ్రావు ఎదనే ముఖానికి కప్పేసుకుంది ముద్రిక. సుబ్రావు ఉత్తేజితుడైపోయాడు. అమ్మయ్యా, ఒక కాయ కాస్తుంది అనుకున్నాడు సంబరంగా.